సోదరి సోదరులారా, ఈరోజు శాసనసభ నడుస్తున్న సందర్భంలో మన భూదాన భూములలో, ప్రభుత్వ భూములలో వేసుకున్నటువంటి నిరుపేదల గుడిసెలను, ఆ గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలనే డిమాండ్ తోటి రాష్ట్ర పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు అధ్యక్షత వహిస్తున్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దలు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన సిపిఐ జాతీయ కార్యదర్శి పెద్దలు పల్లా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ గారు, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ పద్మ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర సమితి సభ్యులు, మరి పోలీసులు మనకు మరి తక్కువ జనంతో మరి అనుమతి ఇచ్చినప్పటికీ అశేషంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి మా పేదలకు, ఆడపడుచులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా విషయాలు మన నాయకులు క్లుప్తంగా మనకు భరోసా ఇచ్చినారు, హామీ ఇచ్చినారు. ఎర్ర జెండా మీ అందరికీ పట్టాలు, ఇళ్లు వచ్చేంత వరకు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని సాంబశివరావు గారు, నెల్లికంటి సత్యం గారు, చాడా వెంకటరెడ్డి గారు, పల్లా వెంకటరెడ్డి గారు మనకు పెద్ద హామీ అండ ఇచ్చినారు. వారికి ప్రత్యేక మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 3 సంవత్సరాల క్రితం మనం అనేక మంది పేదలం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా మరి గుంటూరు అంటే భూదాన భూములు అబ్దుల్లాపూర్ మెట్టులో రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద భూ పోరాటాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ భూ పోరాటంలో మీరందరూ కూడా 70 ఎకరాలలో సుమారుగా 8,000 గుడిసెలు వేసుకొని మరి మీరందరు నివాసం ఉంటున్నారు. అదే చేవెళ్ళ కానీ ఇతర జిల్లాల్లో కూడా నిరుపేదలు వేలాదిగా నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని నిజంగా ఇవాళ శాసనసభ నడుస్తా ఉంది. మన నాయకులు శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు, అవకాశం ఇవ్వమని. మనం బయట ఇందిరా పార్క్ లో మనందరం కూడా గొంతెత్తి మరి యొక్క ధర్నా ద్వారా మన నిరసనను మనందరికీ న్యాయం చేయమని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా నిజంగా మీరు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన అంటా ఉన్నారు, ప్రభుత్వ పెద్దలందరూ కూడా ప్రజాపాలన అంటా ఉన్నారు. ఇంకొక మాట ఇందిరమ్మ రాజ్యం అంటా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో మీరు పేదల ఇల్లు ఎట్లా గురిస్తారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఈ రాష్ట్రంలో ఖమ్మంలో ఈ మధ్యన ఎలగమట్లనే ప్రాంతంలో నిరుపేదల గుడిసెలు కూలబట్టి మీరు ఈ ప్రభుత్వం అబాస్పాలయ్యింది. మీరు పేదలు వేసుకున్న గుడిసెలకు నిజంగా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వంలో మరి డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, మనందరికీ కూడా తెలుసు. డబల్ బెడ్రూమ్ ఇవ్వని కారణంగా ఇవాళ మనం అందరం కూడా భూ పోరాటం చేసి గుడిసెలు వేసుకున్నాం. మీరు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారం మీదకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగమైన ఈ యొక్క గ్యారంటీని ఇందిరమ్మ ఇండ్లు పట్టాలను మీరిచ్చిన వాగ్దానాన్ని ఎందుకు అమలు చేయలేదని ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాను. మీరు ఇండ్లు కూల్చి ఇవాళ ప్రజాపాలన ఏ విధంగా ప్రజాపాలన అవుతుందని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అందుకోసం మీరు జ్ఞానోదయమై మీరు ఇప్పటికైనా గత టీఆర్ఎస్ ప్రభుత్వ పోకడలను, వాళ్ళ యొక్క చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయకూడదని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏ కేసులున్నా, భూదాన భూములైనా ప్రభుత్వ భూములైనా కోర్టులలో డిక్టేషన్లు పెట్టి మరి ప్రైవేటు వ్యక్తులు మనల్ని ఇబ్బంది పెట్టాలని కోర్టులలో ప్రైవేటు భూములుగా చిత్రీకరణ చేసుకోవడానికి కుటీల ప్రయత్నాలు చేసిన మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా మరి పరిష్కారం చేసి 58 మీరు ఇచ్చిన 58 జీవో ప్రకారంగా అందరు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ మరి ఏ డిస్టర్బ్ చేయకుండా పట్టాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నది. మేము అబ్దుల్లాపూర్ మెట్టులో హైదరాబాద్ నగరానికి కూతవెట్లు దూరంలో ఉన్నది. ఇవాళ అసెంబ్లీకి
9 కిలోమీటర్ల దూరంలో మన భూ పోరాటం నడుస్తా ఉంది. మీరు నిజంగా ఇది మెట్రోపాలిటన్ సిటీ అని చెప్తా ఉన్నారు. మెట్రోపాలిటన్ సిటీలో మరి ఇన్ని వేల మంది అక్కడ నివాసం ఉంటుంటే వాళ్ళందరికీ మన హక్కుగా మరి ఒక మంచినీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, ఒక ఆటవిక జీవితాన్ని ఒక పక్కనే గడుపుతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఇబ్రాహీంపట్నం ఆర్టీఓ పగబట్టి కక్ష కట్టి ఇవాళ ఎలిమినగర్ డీసీపీ ఇవాళ బోర్లేస్తే మంచినీళ్లు తాగడానికి, గొంతు తడుపుకోవడానికి బోర్లేస్తే ఆగ మేఘాల మీద వచ్చేసి మీరు ఆపుతా ఉన్నారు. మీరు ప్రజల తరఫున ఉన్నారా లేకపోతే ప్రైవేట్ భూస్వాముల తరఫున ఉన్నారా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని ప్రజా కోర్టులో నిలబెడతాం. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు, అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు, నివసించే హక్కు ఉంది, మంచినీళ్ళు తాగే హక్కు ఉంది, ఓటు హక్కు పొందే హక్కు ఉంది, కరెంటు తీసుకునే హక్కు ఉంది. మీ దమ్ము ఉంటే మా అందరికి నల్లాలు ఇవ్వండి, ప్రభుత్వానికి బిల్లులు కడతాం. మీకు దమ్ము ఉంటే మా అందరి కరెంటు మీటర్లు ఇవ్వండి, మేము బిల్లులు కట్టుకుంటాం. అంతేగాని మేము మంచినీళ్లు తాగితే అడ్డొస్తే, కరెంటు వాడుకుంటే అడ్డొస్తే ఖబర్దారు బిడ్డ, మిమ్మల్ని ప్రజా కోర్టులో శిక్షించక తప్పదని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిక చేస్తా ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మేము మంచినీళ్ళు తాగితే వేలాది మంది, 8,000 గుడిసెలు, 16,000 మంది ప్రజలు, ఆడ 800 మంది విద్యార్థులు పాఠశాలలో పోతా ఉన్నారు, చదువుకుంటా ఉన్నారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు అడ్వకేట్లు అనేక మంది బీటెక్ చేసిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ చదువుకోవడానికి కరెంటు లేదు. మీరు కొంతమంది మన నాయకుల పిల్లలు, దాతలు సోలార్ లైట్లు పెడితే ఆ వెలుతురు వేటు కింద మన పిల్లలు చదువుకుంటే ఈ అధికారులకు ఏం నొప్పని నేను అడుగుతా ఉన్నాను. మీకు మా మీద, ప్రజల మీద కక్ష కట్టి నీళ్లు తాగకుండా, కరెంటు వాడుకోకుండా, పిల్లలు చదువుకోకుండా చేసే హక్కు, అధికారం ఈ యొక్క ప్రజా ప్రభుత్వానికి ఎక్కడిది? ఆ మాట మాట్లాడే అర్హత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నిజంగా ప్రభుత్వం అయితే, ఇందిరమ్మ రాజ్యం అయితే మీరు పట్టాలు ఇవ్వండి, ఇమీడియట్లీ ఇందిరమ్మ ఇల్లు కట్టియండి, రోడ్లు వేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి. మీ చిత్తశుద్ధిని, మీ ప్రజా ప్రభుత్వ ఇందిరమ్మ రాజ్యం చిత్తశుద్ధిని కాపాడుకోమని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను సవాల్ విసురుతా ఉన్నాను. కాబట్టి అవన్నీ చేయకుండా కూలగొడతాం. ఏం చేసినా మీ దగ్గరికి మీకు అవి లేవు, ఇవి లేవు. భూస్వాములు 3-4 ప్రయోజనాలు, కొంతమంది కోటీశ్వరుల ప్రయోజనాల కోసం అధికారులు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకు మంత్రులు కొంతమంది ఒత్తాసు పలుకుతా ఉన్నారు. మీరు ప్రజల ఓట్లతో గెలుస్తారు. ప్రజలు ఇస్తున్న అధికారం మీద, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పదవులు అనుభవించుకుంటూ పేదవాళ్లను ఆగం చేస్తాం, రోడ్ల మీద తీసుకొస్తాం, గుడిసెలు కూలగొడతాం, వాళ్ళకి ఏం చేయం. మాది ప్రజా ప్రభుత్వం అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. అందుకోసం ఖబర్దార్ బిడ్డ, ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా గుడిసెలు వేసుకున్న ప్రతి వేలవాడికి పట్టాలు ఇవ్వాల్సిందే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వవలసింది. అప్పటి వరకు మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికే శాసనసభ్యులు మన పెద్దలు ఇప్పుడు మాట్లాడినటువంటి సాంబశివరావు గారు అసెంబ్లీలో మాట్లాడలేరు. గతంలో మన ఎమ్మెల్సీ గారు మొన్ననే శాసన మండలిలో మన గురించి మాట్లాడినారు. మళ్ళీ కూడా మాట్లాడతామని ఇక్కడ హామీ ఇచ్చినారు. వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి, మాట్లాడతారు. సాంబశివ గారికి రేవంత్ రెడ్డి గారే చెప్పినారు అసెంబ్లీలో, మీరు పేదల పక్షంగా ఉంటారు. సాంబశివరావు గారు మీరు మరి అక్కడ ఇక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్లకు పట్టాలు ఏమని మీరు కోరుతా ఉన్నారు. మీరు పేదల కోసమే కొట్లాడుతున్నారు, పేదల కోసమే అడుగుతూ ఉన్నారు. మేము పేదలు వేస్తేనే గెలిచిన ప్రభుత్వం మాది. ఆ పేదల ఓట్లతోటే నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రిని అయినా, మరి మీకు న్యాయం చేయకపోతే, పేదలకు పట్టాలు చేయకపోతే నేను వర్కిస్తా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినాడు. మనందరం కూడా చూసినాం. ఆ మాట కట్టుబడి ఉండమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను డిమాండ్ గా చెప్తా ఉన్నా.
ప్రైవేటు వ్యక్తుల మాటలు నమ్మకండి. గుంటూరు భూదాన భూములు కొంతమంది ప్రైవేటు భూములు మావని మరి సంచులు కట్టుకొని కోట్ల రూపాయలు